గంగుల మనోహర్ రెడ్డి మా సోదరుడు, గంగుల సుభాష్ రెడ్డి, గంగుల బ్రిజేందర్ రెడ్డి, బాబులాల్ చాగలమర్రి, ప్రస్తుతం జడ్పీ కోఆప్షన్ మెంబర్, జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్. ఈనాటి ఈ పరిణామాలన్నీ కూడా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరూ కూడా తెలుసు. గత 2014లో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదానికి కాంగ్రెస్ పార్టీలో నుండి మేము బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మేమంతా కూడా 2014లో నేను ఆలగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆనాడు అక్కడి ఎలక్షన్లలో అక్కడ నా పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల ఆ ఎన్నికల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సానుభూతితోటి ఓటు వేస్తే వాస్తవంగా కూడా అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయింది. మీకందరూ కూడా తెలుసుదాం. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ డే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ బన్వర్లాల్ గారు ఎలక్షన్ కౌంటర్ మైండ్ అవుతుందన్నారు. అంటే ఆమెకు వేసిన ఓటు చెల్లదన్నట్టుగా వారు చెప్పడం, తర్వాత పైనుంచి ఏదో క్లారిఫికేషన్ మళ్ళీ కౌంట్ చేయాల్సిందని లాస్ట్ మినిట్ వరకు కూడా దాన్ని కౌంటింగ్ వరకు కూడా దాన్ని ఒక సంశయంలో పెట్టారు. పోలింగ్ రోజు ప్రజలందరూ కూడా ఆమెకు వేసిన ఓటు చెల్లదేమో అని చెప్పేసి కూడా చాలా మంది అట్లా కూడా వేయడం జరిగింది. ఎట్లయితేనే ఆ ఓటును వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వారు దాన్ని ఒప్పుకోవడం వల్ల ఆ ఎలక్షన్ ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నిక అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీలో తిరిగి చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగాను, సార్ ఈ విధంగా ఉంది, మరి అప్పటికే ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత మా దగ్గర నందిగామ నుంచి ఒక శాసనసభ్యుడు గెలిచిన తర్వాత తెలుగుదేశంలో చనిపోవడం జరిగింది. నేను కోర్టులో వేశాను. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి ఓటు వేసింది, అది చనిపోయిన వ్యక్తిని డిక్లేర్ చేయడం అనేది రాజ్యాంగంలో లేదు అని. ఆ కోర్టులో దగ్గర 1 year వరకు అది కోర్టులో డీల్ అయిపోయింది. మధ్యలోనే నందిగామ ఎన్నిక జరిగింది. నందిగామ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ చేయలేదు, అక్కడ జరిగిపోయింది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత నెక్స్ట్ మాది కోర్టులో మాకు ఎలక్షన్ కమిషన్లో ఎక్కడ కానీ ఆ విషయంలో చనిపోయిన వ్యక్తిని డిక్లేర్ చేయకూడదు అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ ఏదైనా అమెండ్మెంట్ చేయించేసాలా దానికోసం అని చెప్పేసి ఈ ఎన్నిక వరకు ఇది అవుతుందని కోర్టు కూడా ఫర్దర్ ఎన్నికలకు వెళ్ళిపోమని చెప్పారు. ఫర్దర్ ఎన్నికలకు డిక్లేర్ చేశారు. చేసినప్పుడు కూడా నేను అడిగాను, ఇట్లా ఉన్నది సార్ పరిస్థితి, అక్కడ ఏమో నందిగామలో మన అభ్యర్థిని అంటే లేదు నందిగామ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్. నందిగామ గెలిచిన తర్వాత అభ్యర్థి చనిపోయాడు, ఇక్కడ ఎన్నికల కంటే ముందే అభ్యర్థి చనిపోయింది కాబట్టి మీది మనం పోటీకి వెళ్తున్నామని చెప్పారు. తర్వాత అప్పుడే ఉదురు తుఫాన్ రావడం, చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో ఉండటం, మేమంతా కూడా ఇక్కడ హైదరాబాద్ లో అన్ని ఎక్సర్సైజెస్ కూడా మేము చేయడం చేస్తే లాస్ట్ కు అందరు కూడా సెంటిమెంట్ మీద అక్కడ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇవ్వాలన్నారు. సరే దాన్ని కూడా నన్ను పిలిచి పార్టీ ఆఫీసులో పిలిచి మనం ఇస్తున్నాం, నీకు ఏదైనా సరే పార్టీలో మంచి గౌరవం దక్కుతుంది మీకు అని చెప్పారు. మంచిదని చెప్పేసి నేను అట్లే 2015లో ఆ ఎన్నికలు కూడా ఇనామస్ వదిలిపెట్టేసి అలాగే ఉన్నాను. దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. 2016లో వాళ్ళు మార్చి 24వ తారీఖు వాళ్ళు పార్టీలో చేరుతున్నారని వాళ్ళు తెలిసి మేమంతా కూడా అడిగాం. లేదు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంత రావాల్సి వస్తుంది, దానివల్ల కొంతమందిని తీసుకున్నా డీలిమిటేషన్ జరుగుతుంది, అందులో కాన్స్టిట్యున్సీస్ పెరుగుతుంది, అందరినీ కూడా అకామిడేట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారు, మీకు ఎటువంటి అన్యాయం జరగదని చెప్పుకుంటూ వచ్చారు. సరే 2016 మార్చి 24వ తారీఖు వాళ్ళు పార్టీలోకి వచ్చినప్పుడు కూడా నన్ను విజయవాడకు పిలిచి విజయవాడలో కూడా చెప్పడం జరిగింది. విజయవాడలో చెప్పిన తర్వాత నేను ఆ రోజు కూడా మీకు అందరికి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చాలా మందికి అందరు కూడా నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ రోజు నేను చెప్పాను, ఏదైనా సరే కోఆర్డినేటర్ని పెట్టి పనులు అనేది ఇబ్బంది లేకుండా, ఇప్పుడు మనకు పనిచేస్తున్న కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళండి అని నాకు కోరాను. దాన్ని తప్పకుండా కోఆర్డినేటర్ని పెడతాను, దాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. దాని తర్వాత ఏదో ఒక 4-5 నెలలు బాగానే నడిచింది. ఆ తర్వాత గత 6 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేటర్ రావటం లేదు. ప్రతి ఒక్క విషయం కూడా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాం, మా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం, అలాగే చక్రపాణి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఏ సమస్య కూడా పరిష్కారం జరగలేదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం జరగబోతుంటే నేను గత ఈ నెలలోనే 7వ తారీఖు నాటి నుంచి నేను ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తను పిలిచి, ప్రతి గ్రామం నుంచి పిలిచి, నాకు ఈ విధంగా జరుగుతున్నది, పార్టీలో నాకు పనులు జరుగుతలేవు, నేను ఏం నిర్ణయం తీసుకోవాలో మీరు చెప్పండి అన్నాను. మీరు మాట్లాడుకుని నాకు చెప్పండి అన్నాను. అట్లా 7వ తారీఖు నుంచి 8, 9, 3 రోజులు 6 మండలాల్లో అందరినీ పిలిచి చెప్పడం జరిగింది.
తర్వాత 9వ తారీఖు రాత్రి నాకు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు. చేసి నేను మాట్లాడుతున్నాను సీఎం గారితో, మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దన్నాడు. నేను 12వ తారీఖు కార్యకర్తల మీటింగ్ అన్నాను. 12వ తారీఖు నేను కార్యకర్తల మీటింగ్ డిక్లేర్ చేసిన తర్వాత మా దగ్గర మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. సిరివెల్ల మండలంలో, చాగలమరి మండలంలో ఇవన్నీ కూడా మైనారిటీస్ చాలా మంది ఉన్నారు. ఈ మైనారిటీస్ అందరూ ఉంటే కూడా అక్కడ ఇస్తిమా పెడితే ఇస్తిమా ఉంది, 12వ తారీఖు పోస్ట్పోన్ చేయమంటే 14వ తారీఖు పోస్ట్పోన్ చేశాం. 14వ తారీఖు నేను పార్టీ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నానని తెలుసు, నిర్ణయం తీసుకోబోతున్నామని కూడా తెలుసు. కానీ మళ్ళీ తర్వాత నాకు ఎటువంటి పార్టీ నుంచి ఎటువంటి కూడా నాకు సందేశం రాలేదు, ఎవరు మాట్లాడలేదు. తర్వాత నిన్న 13వ తారీఖు నాడు జిల్లా అధ్యక్షుడు చక్రపాణి రెడ్డి గారు కలిసి ఏదో మాట్లాడతాం, నువ్వు తొందరపడొద్దు అన్నాడు. 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు నేను 5 గంటలకు కార్యకర్తల మీటింగ్ ఉంది. కార్యకర్తలు ఏం చెప్తే దాన్ని బట్టి నేను పోవాల్సి వస్తుంది, కానీ నా నిర్ణయం ఏమున్నదని చెప్పడం జరిగింది. 14వ తారీఖు సాయంత్రం కార్యకర్తల మీటింగ్ పెట్టాము. అన్ని మండలాల నుంచి వచ్చారు. అందరూ కూడా మనము అవసరం లేదు, మనం బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి అందరూ నిర్ణయించి నాకు చెప్తే దాని నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలు చేరడం జరిగింది. అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలో నుంచి అధికార పార్టీలోకి వెళ్తుంటారు కానీ అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీకు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారని పెద్దగా ప్రచారం చేస్తారు. నాకు అపాయింట్మెంట్ గురించి ఏ పదులు లేదండి. అపాయింట్మెంట్ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అపాయింట్మెంట్ నాకు ఉందండి. కానీ సమస్యకు పరిష్కారం లేదండి. అపాయింట్మెంట్ ఉంటుందండి, పోతే నేను ఏదైనా కాగితాలు ఇస్తే కాగితాల మీద ఆయన ఇప్పుడు ఏమంటారు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఏమైనా కాగితాలు చిన్న చిన్నవి ఉంటే అవి అన్ని కూడా ప్రాసెసింగ్ చేస్తున్నారు. కానీ కూర్చొని మాట్లాడాలంటే పోయినప్పుడు నెక్స్ట్ మీటింగ్ పలానా రోజు అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు వెళ్తే ఏదో ఒకటి అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఏదో ఒకటి అర్జెన్సీస్ ఉంటాయి, ఏదో కొన్ని అనుకోకుండా కారణాలు వస్తుంటాయి. దానివల్ల 6 నెలల నుంచి కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా చాలాసార్లు నేను తీసుకుపోతాను, నేను మాట్లాడిస్తానన్నాడు. వారు కూడా మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కానీ పరిష్కారం కాలేదు. మీరు అడిగారు ఇప్పుడు అపోజిషన్ నుంచి ప్రతిపక్షం నుంచి గవర్నమెంట్లోకి పోతారు, కానీ గవర్నమెంట్ నుంచి మీరు ప్రతిపక్షంలోకి ఎందుకు వస్తున్నారని. పనులు కానప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా నాకు లెక్క. మరి నేను ఎక్కడ ఉంటే ఏముంది, నష్టమేముంది. అందుకని ప్రతిపక్షంలో కనీసం నాకు ఒక చోట గుర్తింపు ఉన్న చోటుకి పోదామని చెప్పేసి ఈరోజు నా ప్రజలందరూ కూడా నా కార్యకర్తలందరూ కూడా మన గుర్తింపున్న దగ్గరికి పోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు విషయాన్ని పెంచానని చెప్పిన భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చారని నేను నిన్న మీకు చెప్పాను. నేను నా కార్యకర్తల మీటింగ్ లోనే చెప్పాను. ఆళ్లగడ్డలో 2012 ఎన్నికలలో ఒక విషపు వృక్షాన్ని పెంచాను, ఆళ్లగడ్డ ప్రజలకు నేను క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పినాడు ముఖ్యమంత్రి గారు. తిరిగి ఆ విష వృక్షాన్నే ఈరోజు కౌగిలించుకుంటున్నారని కూడా నిన్న చెప్పడం జరిగింది. తీసుకోవచ్చు, నేను అది కూడా చెప్పాను నిన్న. ఆయన పదవి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన పదవి కూడా ఆయనకి ఇచ్చేయచ్చు. నాకేం ఆయన సొంత పార్టీ, ఆయన నిర్ణయం అది. మంత్రి పదవి తీసుకోవచ్చు, లేదా ఆయన తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసి కూడా చేసుకోవచ్చు. దాని తప్పు. ఇప్పుడు ఈ రోజు అండి ఆడవాళ్ళు కొంతమంది రాలేదండి. మొత్తం నా దగ్గర ఈ రోజు నేను పోయిన 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు 35 మంది ఎంపీటీసీలు గెలిచామండి, 3 జెడ్పీటీసీలు గెలిచామండి, 2 కౌన్సిల్స్ గెలిచామండి. తర్వాత ఈ నీటి సంఘాలలో అవుట్ ఆఫ్ 53 50 మేము గెలిచామండి. అందరూ కూడా 3 అంటే దాంట్లో ఎంపీటీసీలలోనే ఎంపీపీలు 3 మండలాల్లో ఎంపీపీలు కూడా మా వాళ్ళు ఉన్నారు. 3 మండలాల్లో ఎంపీపీలు అంటే ఈ 35లోనే 3 అండి ఎంపీపీలు. తర్వాత జెడ్పీటీసీలు 3 ఉన్నారండి, 2 కౌన్సిలర్స్ ఉన్నారండి. ఈరోజు 50 మంది నీటి సంఘ అధ్యక్షులు ఉన్నారండి. సర్పంచ్లు 37 మంది ఉన్నారండి. ఉన్నారు. అది ఖచ్చితంగా అమలు జరుగుతుందండి. అదే జరుగుతుందండి. త్వరలోనే ఆ విధంగా వస్తాయండి సమీకరణలు. ఇప్పుడు కొన్ని ఆశలు కొంతమందికి ఉంటాయి, ఆ ఆశలు దాటిన తర్వాత ఉంటాయి. అవన్నీ కూడా త్వరలోనే జరుగుతుంది. అదే ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేనేం చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ఏమన్నా అక్కడ కంక్లూజన్ ఏమొస్తుందో తెలియదు, అక్కడ ఏం హామీ ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదు మనకు తెలియదు. ఇది ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మా యాక్చువల్గా గత డిసెంబర్లో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కర్నూలు జిల్లా వరకే నేను మాట్లాడుతున్నాను. కర్నూలు జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి అటుపోవడం జరిగింది. 5 మందిలో ఇబ్బంది జరిగిన వాళ్ళలో నేను మొట్టమొదటి వాడిని ఇబ్బంది జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చాను. మిగతా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు కూడా రావచ్చు.
రైట్, థ్యాంక్ యూ అండి.